న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వికసిత్ భారత్ కోసం బీజేపీ కృషి చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ 400 సీట్లలో గెలవాలి. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం కుంగింది. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కవుతోంది. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేం తింటాం అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో మార్పు లేదు. ప్రతి క్షణం మీకోసం పనిచేస్తా. 140 కోట్ల ప్రజలే నా కుటుంబం. ప్రజల కలల సాకారం కోసం నేను పనిచేస్తా. రామ మందిర ద్వారాలు తెలంగాణలో తయారయ్యాయి. రాముడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటుంది. వికసిత్ భారత్ కోసం బీజేపీ కృషి చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీలో 400 సీట్లలో గెలవాలి అని మోడీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण में आकंठ डूबे इंडी गठबंधन के नेता बौखलाते जा रहे हैं. अब इन्होंने 2024 के चुनाव का अपना असली घोषणा पत्र निकाला है. मैं इनके परिवारवाद पर सवाल उठाता हूं तो इन लोगों ने बोलना शुरू कर दिया है कि मोदी का कोई परिवार नहीं है. अब तो कल ये कह देंगे कि तुम कभी जेल में तुझे सजा नहीं हुई इसलिए तुम राजनीति में नहीं आ सकते, ये भी कह देंगे. तेलंगाना के मेरे भाइयों बहनों, मेरा जीवन खुली किताब जैसा है. आप मुझे देशवासी भली भांति जानते हैं, समझते हैं. मेरी पल पल की खबर देश रखता है और कभी मैं रात देर तक जब काम करता हूं और खबर बाहर निकल जाती है तो देश से लाखों लोग मुझे लिखते हैं, बताते हैं कि इतना काम मत करिए, कुछ आराम करिए. ये प्यार भाइयों बहनों, एक सपना लेकर के बचपन में घर छोड़ा था और जब मैंने अपना घर छोड़ा एक सपना लेकर के चला था कि मैं देशवासियों के लिए जीऊंगा. मेरा पल पल सिर्फ और सिर्फ आपके लिए होंगे. मेरा कोई निजी सपना नहीं होगा, आपके सपने, यही मेरा संकल्प होगा. और जिंदगी खपा दूंगा तो आपके सपनों को पूरा करने के लिए, आपके बच्चों के भविष्य को उज्जवल बनाने के लिए. और इसलिए देश के कोटि कोटि लोग मुझे अपना मानते हैं, अपने परिवार के सदस्य की तरह मुझे प्यार करते हैं. और इसलिए मैं कहता हूं 140 करोड़ देशवासी, यही मेरा परिवार है. ये नौजवान, यही मेरा परिवार है. आज देश की करोड़ों बेटियां, माताएं, बहनें, यही मोदी का परिवार है. आज देश का हर गरीब, ये मेरे परिवार है. आज देश के कोटि कोटि बच्चे, बुजुर्ग,
ये मोदी का परिवार है, जिसका कोई नहीं है वो भी मोदी के हैं और मोदी उनका है। मेरा भारत, मेरा परिवार, मेरा भारत, मेरा परिवार, यही भावनाओं का विस्तार लेकर के मैं सपनों को संकल्प के साथ सिद्ध करने के लिए आपके लिए जी रहा हूं, आपके लिए जूझ रहा हूं और आपके लिए जूझता रहूंगा। రాష్ట్రాభివృద్ధికి సహకరించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. విభజన చట్టం ప్రకారం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తాజాగా ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ హిందువు కాదని, ఎందుకంటే తల్లి చనిపోయిన తర్వాత ఆయన గుండు కొట్టించుకోలేదన్నారు. సాధారణంగా తల్లి చనిపోయాక ప్రతి హిందువు గుండు చేయించుకుంటారని, కానీ మోడీ మాత్రం అలా చేయలేదని, కాబట్టి ఆయన హిందువు కాదని దుయ్యబట్టారు. అసలు మోడీ ఎందుకు గుండు కొట్టించుకోలేదు అని ప్రశ్నించారు. ये मोदी क्या है? मोदी कोई चीज है क्या? ये नरेंद्र मोदी आजकल परिवारवाद पर हमला कर रहे हैं। अरे भाई तुम बताओ ना कि तुमको क्यों परिवार में कोई संतान नहीं तुमको हुआ, बताओ। ज्यादा संतान होने वाले लोगों को बोलता कि परिवारवाद है, परिवार के लिए लोग लड़ रहे हैं। तुम्हारे पास परिवार नहीं है, और तुम्हारी माताजी जब
और तुम हिंदू भी नहीं है। तुम्हारी माता जी का जब देहावसान हो गया तो हर हिंदू अपने मां के शोक में केस दाढ़ी बनवाता, दाढ़ी छिलवाता। क्यों नहीं छिलवाया बताओ? क्यों नहीं छिलवाया? देश भर में नफरत फैला रहे हो। తెలంగాణలో ప్రభుత్వంపై మరో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6న ధర్నాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఎల్ఆర్ఎస్ వద్దు అని, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ప్రజల దగ్గర చిల్లిగవ్వ లేకుండా దోచుకోవడానికే రుసుము పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ అనేది అసలు కట్టవద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి. నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే, ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? మార్చి 31 లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా. ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది? వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి. అందుకే మేము అనేది, బట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది. అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు, మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు. ఇవాళ ఆయన క్యాబినెట్, ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది. అదేవిధంగా సీతక్క గారు చిల్లిగవ్వలేదు ప్రజల దగ్గర అన్నారు, మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఇవన్నీ తప్పకుండా ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం, తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆనాడు సరిగా, ఇది ఎక్కువ కాలం కూడా కాలేదు, సరిగా సంవత్సరంన్నర కిందట ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్ అనేది ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చేందుకు కాదు, ప్రభుత్వ ఖజానా నింపడానికి మాత్రమే మాట్లాడినారు. కానీ ఈరోజు మళ్ళీ నాలిక మడతేసి ఇష్టం వచ్చినట్టు ఉచితంగా చేస్తామని చెప్పి, అసలు కట్టవద్దని చెప్పి, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి, టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏం వద్దని చెప్పి, ఇవాళ అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత 20,000 కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి. ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన 25,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఉచితంగా చేస్తామని మాట ఇచ్చిండ్రు, ఉచితంగా చేయాలి. లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర ₹1,00,000 పైచలకు భారం పడే ప్రమాదం ఉంది. పోలవరం ప్రాజెక్టును తెలుగుదేశం 72% పూర్తి చేస్తే జగన్ మాత్రం అన్ని ప్రాజెక్టులను పడకేయించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబు ఇరిగేషన్ ను స్వర్ణ యుగంగా మార్చారన్న ఉమా, జగన్ దోపిడీ అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రభుత్వ సీసాలో పోసి 1,000 కోట్లు దోచుకుంటున్నావంటే జగన్ రెడ్డి నీకన్నా దుర్మార్గుడు ఈ భూప్రపంచం మీద ఉన్నాడా? ఏం చేసుకుంటావు ఈ ఆస్తులు, ఈ కోట్లు, ఈ దోపిడీ? ఇన్ని వేల మంది ప్రాణాలు పోతా ఉంటే ఈ నాసిరకం మద్యం మీద 48,000 కోట్లు అప్పు తెచ్చావు. మద్యం తాగే వాళ్ళ మీద కూడా తాకట్టు పెట్టేశావు. వాళ్ళను కూడా తాకట్టు పెట్టి 48,000 కోట్లు అప్పు తెచ్చావు. ఆర్ఎన్బి ఆస్తులన్నీ తాకట్టు పెట్టావు. భవనాలేంటి, స్థలాలేంటి, 7,000 కోట్లు అప్పు తెచ్చావు. ఎక్కడన్నా ఒక్క రోడ్డు బాగుందా? ఒక్క పంచాయతీరాజ్ రోడ్డు బాగుందా? ఒక్క ఆర్ఎన్బి రోడ్డు బాగుందా? ఒక్క డొంక రోడ్డు బాగుందా? ఎన్ని వేల మంది హాస్పిటల్ పాలవుతున్నారు, ఎన్ని వందల మంది చనిపోతున్నారు. ఏమన్నా మానవత్వం ఉందా? ఏమన్నా సిగ్గుందా మీకు? ఏమన్నా బాధ్యత ఉందా మీకు?
ఏ రోజున తాడేపల్లి కొంపలోంచి బయటకు వచ్చి రోడ్లు చూసావా, దుస్తులు చూసావా? ఒకసారి ఆర్ఎన్బి రోడ్ల మీద ప్రయాణం చేయి, ఒక్కసారి పంచాయతీరాజ్ రోడ్ల మీద ప్రయాణం చేయి, మీ ప్రభుత్వం బతికేంటో తెలుస్తుంది. చివరికి చెత్త మీద కూడా పన్నేసావు. చెత్త ప్రభుత్వం అనేది. చెత్త మీద పన్నేసి దాని మీద కూడా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నావు. చెత్త మీద పన్నేసేవాడిని చెత్త ప్రభుత్వం కాక, చెత్త పనులు చేసేవాడు కాక ఇంకెవరి దుర్మార్గానికి పాల్పడతారు ఈ దేశంలో? ఈ రాష్ట్రంలోనే ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా చెత్త పన్నులు వేసి వేల కోట్లు దోపిడీ చేయట్లా. ఇష్టారాజ్యంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వానికి కంట్రోల్ లేదు. నువ్వు కూడా దళారులతో కుమ్మక్కయ్యారు. మీ కమిషన్ల కక్కుర్తితో నువ్వు పెంచిన భారాలు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు. 200 వచ్చేది 1000 రూపాయలు వస్తూ ఉంది. 3 సార్లు బస్ ఛార్జీలు పెంచావు. దగ్గర ఒక్కొక్క పేద కుటుంబం మీద, మధ్యతరగతి కుటుంబం మీద 8 లక్షల రూపాయలు భారం పడతా ఉంటే కళ్ళు తెరువు జగన్ రెడ్డి. కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారు. చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారు. కోడెల చనిపోయినా ఆ కుటుంబంపై చంద్రబాబుకి కక్ష పోలేదన్నారు. కోడెల కుటుంబానికి టికెట్ ఎందుకు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తనను ఆంబోతు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నన్ను ఆంబోతు అంటున్నావు, నీ చరిత్ర ఏంటో తెలుసుకో చంద్రబాబు. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసిన చరిత్ర నీదన్నారు. నన్ను ఆంబోతు అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా, దాని ఏం సందేహం లేదు. మరొక్కసారి అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అంటున్నావు, రంకెలేస్తున్నాను అంటున్నావు. నిన్నేమనాలయ్యా? చెప్పా కదా, స్టాండర్డ్ లేదు. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇలా పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్టా తీస్తా జాగ్రత్త అని మనం చేస్తున్నా. అది కూడా చేసి అడ్రస్తో సహా చెప్తే నువ్వు మళ్ళా ఏడవలసి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు? మాట్లాడేటప్పుడు కాస్త నాలికను కంట్రోల్ చేసుకుని మాట్లాడు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి కదా, 40 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్, మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంబోతు అని రంకెలేసినట్టు రంకెలేయకుండా ఆపేస్తాడు. ఆపి దమ్ముంటే చూస్తాను నేను. నీ దగ్గర దమ్ముంటే ఆపని అడుగుతా ఉన్నా. యు ఆర్ అ చీటర్. 420 మోసగాడిని. రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు. ఎన్టీ రామారావుని మోసం చేశావు. తెలుగుదేశాన్ని మోసం చేశావు. నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి 420 వ్యక్తిని నువ్వు ఇవాళ నువ్వు మాట నీ నూకలు చెల్లే రాజకీయంగా. ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. అందువల్ల పెద్ద నేను కాదు రంకెలేసేది. ఇన్ని రంకెలేసావా బాబు? శంకర్రావు అంటాడు. తమ్ముళ్ళు శంకర్రావు విసుగా కాజేస్తున్నాడు. శంకర్రావు విసుగా కాజేస్తున్నాడా? ఏం పోయేగానే వచ్చిందని నాకు అర్థం కాలేదు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు. ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు. ఏమిటంటే కోట్ల శివప్రసాద్ గురించి మాట్లాడారు. సరే, ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు. రెండవసారి అందరితో పాటు ఏడుగురితో పాటు ఆయన ఓడిపోయాడు. ఎస్, ఇక్కడ నేను మనవి చేస్తున్నా. రాష్ట్ర ప్రజానీకాన్ని, పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా. కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి, మరణించడానికి ఎవ్వరు కారణం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? లేదు అంబటి రాంబాబు గారా? తెలుగుదేశం పార్టీనా? నువ్వా? ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నా. ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు
కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు? కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు కదా నువ్వు. ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా. కోడెల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా 1-2 సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడవు నువ్వు. అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా. ప్రశాంత్ కిషోర్ పార్టీ బీహార్లో దిక్కు మొక్కు లేకుండా చిత్తుగా ఓడిపోనున్న తరహాలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటమికి సిద్ధంగా ఉన్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డారు. డబ్బులు తీసుకొని కన్సల్టెన్సీలో ఒక డైరెక్టర్ గా ఉండే ప్రశాంత్ కిషోర్ బీహార్లో సొంతంగా పార్టీ పెట్టుకున్నాడని, ఇంట గెలవని వాడి మాటల్ని ఏపీ ప్రజలు నమ్మరని చెప్పారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో దిక్కు లేకుండా ఓటమి పాలవుతాడనేటువంటిది కూడా నా గట్ ఫీలింగ్. అలాగే ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా వారితో కలిసి వచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా గట్ ఫీలింగ్. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా అభిప్రాయాన్ని తీసుకుంటామా, లేదా ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటామనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారనేటువంటిది ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్, ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నాడు, ఉచిత సలహాలు కాదులేండి, సలహాలు ఇస్తూ ఉన్నాడు. డీబీటీ వల్ల, అంటే ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 లక్షల కోట్ల పైచిలుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము. దానివల్ల ఓట్లు రావు, దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది. లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చి ఉంటే బాగుండేది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఒక పక్క వ్యవసాయం, ఒక పక్క పారిశ్రామిక రంగం, ఒక పక్క సర్వీస్ సెక్టరు, ఒక పక్క సంక్షేమం, ఇవన్నీ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వమే గెలవదు అనేటువంటి మాట ఈ మాయిల్ బకీర్ చెప్పుంటే మరి గతంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మరి ఆయన గెలుస్తాడనేటువంటి మాట ఎలా చెప్తున్నాడు ఈయన? సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి, మన అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నెల రోజుల క్రితం ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా కలిసినటువంటి సందర్భాన్ని చూసాం. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత
జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. బహిరంగంగా ఒకసారి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా మనకు వచ్చినటువంటి ఆయనే దాదాపు 3-4 గంటల్లో రాష్ట్ర రాజకీయాల మీద మేము మాట్లాడుకున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి. తెలంగాణ అభివృద్ధి చెందేందుకు కేంద్రం సహకారం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ లో ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా ప్రియదర్శిని స్టేడియంలోని సభలో సీఎం మాట్లాడుతూ, ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్న లాంటి వారు. 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహకరించాలి. మా వైపు నుండి ఎటువంటి భేషజాలు ఉండవు. గుజరాత్ లా తెలంగాణ అభివృద్ధి చెందడానికి ప్రధాని సహకారం ఉండాలి. కేంద్రంతో ఘర్షణ పడితే ప్రజలకి నష్టం జరుగుతుంది అని అన్నారు. नरेंद्र मोदी जी, हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, Bangalore, Chennai, Hyderabad is one of the metropolitan city. We wanted to contribute to your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi river development. Why? Because you have developed Sabarmati river. We wanted to develop our Musi river all along with Hyderabad, which is 55 kilometers is there, which is, we wanted to regenerate our Musi river. All I need is your support. And moreover, we wanted to establish semiconductor industry. Recently, I have seen the government of India has announced for this encouragement and subsidies, incentives. Hyderabad is the place for semiconductor unit. Please support us. We are there to contribute for 5 trillion economy. आपके मदद से हम लोग इरिगेशन सेक्टर में, खासकर आदिलाबाद, ये आदिलाबाद डिस्ट्रिक्ट ऐसा जगह है, ये वीरों का धरती है. रामजी गोंड, कोमरम भीम, यहीं से हम लोगों को एक रास्ता दिखाए. ये जो परिवार के खिलाफ या नहीं तो जो जबरदस्ती कर रहा है लोगों के ऊपर, उनके खिलाफ लड़ने के लिए, आवाज उठाने के लिए ये आदिलाबाद से हमारे लिए एक स्फूर्ति है. ये आदिलाबाद कंप्लीट बैकवर्ड ड्राई प्रोन. 24 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ జన సైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు లోకేష్ కు తాకట్టు పెట్టారని విజయవాడ ఎంపీ కేసినేని నాని విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పోటీ చేసే 24 సీట్లలో కూడా చంద్రబాబు జనసేన నాయకుల్ని ఓడిస్తారని జోస్యం చెప్పారు. ఆ జన సైనికులు నిజంగా నాకు జాలేస్తున్నారు చూస్తే. వాళ్ళ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి లోకేష్ నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టేశాడు ఆయన 24 సీట్ల కోసం. ఏదో అంతకుముందు 2009లో పంచిలోడు కొడతా అన్నాడు, మొన్నేమో పాతాళాన్ని తొక్కేస్తాను, సప్తరంలో కలిసేస్తాను, వెంటనే సినిమా డైలాగులు అని చెప్తా ఉంటాడు. ఎవరు రాసిస్తారు అనుకుంటా, సినిమా డైరెక్టర్లో రైటర్స్ ఎవరు రాసిస్తారు, అవి తీసుకొచ్చి ఇక్కడ చెప్తా ఉంటాడు పాపం ఆయన. చివరికి చూస్తే కేవలం 24 సీట్ల కోసం లోకేష్ నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన ఆత్మగౌరవం వదిలేయండి పాపం, జన సైనికుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టేశాడు. నిజంగా జాలేస్తున్నాను చూస్తున్నాను. మీరు చూశారు ఇవాళ హరిరామ్ జోగి గారు కానీ పాపం ముద్రగడ పద్మనాభం గారిని ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు ఆయన. నిజంగా కూడా చాలా దారుణం. ఆయన మీద మరి అంతకుముందు 2019లో చూసాం మనం. ఆయన 2 సీట్లో పోటీ చేశాడు. 2 సీట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల మీద ఓడిపోయాడా? ఎవరో పవన్ కళ్యాణ్ ఓడిపోయలేదా? గట్టిగా చెప్పరే. ఆకలి అవుతుంది, అసీపై లేట్ చేశాడు. ఇంత పెద్ద మీటింగ్ ఉందంటే నేను పొద్దున 8కి వచ్చేవాడిని. 2 చోట్ల ఓడిపోయాడు. ప్రగల్భాలు పలుకుతాడు, నేను అది చేస్తా, ఇది చేస్తాను అంటాడు. అంతకుముందు మోడీ గారిని తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడం కోసం, అట్లా లోకేష్ నాయుడు ముఖ్యమంత్రిని చేయడం కోసం పాపం జన సైనికులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికసిత్ భారత్ కోసం బీజేపీ కృషి చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ 400 సీట్లలో గెలవాలి.
గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపణ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.